ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా వాడు చంపడమేంట్రా? వాడు తప్పు చేశాడు. ఆ అమ్మాయి ఆ నిజం చెప్పింది. అంత మాత్రానికి అమ్మాయిని అలా చంపేస్తాడా? ఛా! ఇలాంటి దుర్మార్గుడిని ఊరికే వదిలిపెట్టకూడదురా. అవును నాన్న, మనిషి ప్రాణం తీయడం ఏంటి నాన్న? నా జీవితం పాడవకూడదనుకున్న అమ్మాయి ప్రాణం కాపాడదామని మా సాయశక్తులా ట్రై చేశాం, కానీ కాపాడలేకపోయాను నాన్న. పాపం శైలు నా వల్లే చనిపోయింది. పెద్దయ్య, వాడిని ఇలాగే వదిలేస్తే వాడిలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తారు. శైలు లాంటి అమ్మాయిలు ఎంతోమంది బలైపోతారు. వాడికి పడే శిక్షను చూసి ఇలాంటి వెధవలందరికీ బుద్ధి రావాలి పెద్దయ్య. శైలు గౌతమ్ని చంపడం మీ కళ్ళారా మీరు చూసారా? ఏం లేదు, సాక్ష్యాధారాలు లేకుండా గౌతమ్ని మనమేం చెయ్యలేం కదా. అనవసరమైన విషయంలో తలదూర్చడం ఎందుకు అని. ఇది అనవసరమైన విషయం ఎందుకు అవుతుందక్క? ఒక తండ్రిగా ఆలోచిస్తే నా బిడ్డ జీవితం కాపాడిన ఆ బిడ్డ కూడా నా బిడ్డ లాంటిదే. నా బిడ్డ లాంటి శైలుని చంపిన ఆ గౌతమ్ గారిని నేను వదిలిపెట్టనక్క. ఒక ప్రజాప్రతినిధిగా ఆలోచిస్తే ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయాన్ని అలా చూస్తూ నేను ఊరుకోలేను. ఈ ఇంటి మనిషిగా ఆలోచించిన ఈరోజు శైలుకి జరిగిన అన్యాయం రేపు నా బిడ్డకి జరిగేదాని గ్యారెంటీ ఏంటి? అందుకే వాణ్ణి వదిలిపెట్టకూడదు. అవును పెద్దయ్య, ఎలా ఆలోచించినా వాడిని వదిలిపెట్టలేం. అన్యాయంగా ఒక అమ్మాయి ప్రాణం తీశాడు వాడు. వదిలిపెట్టకూడదు రాజు, కానీ మామయ్య వాడిని ఆల్రెడీ అరెస్ట్ చేయించారు కాబట్టి, వాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు కాబట్టి, వాడికి ఎలాగైనా శిక్ష వేయించాలనే కోపంతో ఇలా చేశారని గౌతమ్ తరపు వాళ్ళు అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది. బలమైన సాక్ష్యాధారాలు లేకుండా మనం వాడిని ఏమీ చేయలేం కదా మామయ్య. సాక్ష్యాలున్నాయి దీపక్. రాజన్న, గౌతమ్ నా వెంట పడుతున్నాడు, చంపేస్తా అంటున్నాడు. కాపాడు రాజన్న, ప్లీజ్ రాజన్న. అసలేంటి రాజు అంటున్నావు? రాజు, ఆలస్యం చేస్తే వాడి పలుకుబడిని ఉపయోగించి ఈ కేసుని తారుమారు చేయగలడు. నువ్వు అర్జెంటుగా సాక్ష్యాధారాల్ని సబ్మిట్ చేసి వాడి మీద మర్డర్ కేసు ఫైల్ చేయి. వాడిని రేపే కోర్టుకు లాగి ఉరిశిక్ష పడేలా చేస్తాను. వాడి వెనక సీఎం ఉన్నా పిఎం ఉన్నా వాణ్ణి కాపాడుకోలేకుండా చేస్తాను. వెళ్ళరా, నువ్వు వెంటనే వెళ్ళి కేసు ఫైల్ చేయించు. అలాగే పెద్దయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.